ఎందుకోసం మళ్ళా మిమ్మల్ని రమ్మంటున్నానంటే మహిమలు, మహత్తులు అన్ని సందర్భాల్లో దొరకవు. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి మహోత్సవం మన పీఠంలో అంబాత్రయ క్షేత్రంలో ప్రతి ఒక్కరూ రావచ్చు. ఆ రోజు పీఠంలో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భోజన ప్రసాదం స్వీకరించి పుణ్య దంపతులు, ఆది దంపతులు ఆదిలో మొట్టమొదటిసారిగా ఎవరికి కళ్యాణం జరిగిందయ్యా అంటే పార్వతి పరమేశ్వరులకే కళ్యాణం జరిగి వాళ్ళిద్దరూ పరిణయమాడిన తర్వాత జీవసృష్టి పరిణతి చెందితే మనం వచ్చాం. భూప్రపంచంలో అన్ని జీవరాశుల యొక్క కళ్యాణయుక్తమైనటువంటి తంతుని ఎలా చూడాలన్న ప్రశ్న వస్తే పార్వతి పరమేశ్వరుల కళ్యాణం చూస్తే 84 లక్షల జీవరాశుల కళ్యాణ ఘట్టము చూసిన పుణ్యం వస్తుంది. సమస్త దేవతల కళ్యాణం చూసిన పుణ్యం వస్తుంది. అంత గొప్ప విశిష్టవంతమైనది పార్వతి పరమేశ్వర కళ్యాణం అంటే.